హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ బోన్లెస్ది ఫ్రై చేసుకుందాం. చిన్న చిన్న ముక్కలు బోన్స్ లేకుండా ఉప్పును పసుపు వేసి కడిగి పక్కన పెంచుకొని దానికి ఒక అర స్పూను మసాలా కారం, అర స్పూను పొడి కారం, ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, సరిపడా ఉప్పు, ఒక అర స్పూన్ ధనియాల పొడి, ఒక అర స్పూను జీలకర్ర పొడి, ఒక అర స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకొని ఉంచుకోవాలి. దానికి ఒక 2 స్పూన్లు కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలి. ఒక్క నిమ్మ చెక్క పిండుకోవాలి. రెండు స్పూన్లు సరిపోద్ది కార్న్‌ఫ్లోరు. దానంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి నేను చెప్తున్నాను. నేను అరకిలో తీసుకున్నాను. దానికి అరకిలో సరిపడా చెప్పాను నేను. ఇది ఆయిల్ ఫ్రై చేసుకోక్కర్లేదు. చక్కగా ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ కార్న్‌ఫ్లోర్ వేసి పెట్టాం కదా, దాంట్లో ఒక అరచెక్క నిమ్మరసం పిండుకుంటే సరిపోద్దనమాట. చిన్నకాయతో ఒక అరచెక్క సరిపోద్ది. దానికి కొంచెం మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఒక అర స్పూన్ మిరియాల పొడి అయితే సరిపోతుందన్నమాట. చిన్న స్పూన్తోనైతే వేసి ఆయిల్ మరిగిన తర్వాత ఒక పీసు వేసుకొని చక్కగా వేగనివ్వాలి. వేగిపోతే చిన్న పీసులే కదా, వేగంగా వేగిపోద్ది అనమాట. మళ్ళీ దాన్ని తిప్పి వేయించాలి. 2 పక్కల వేగిపోద్ది. ఆయిల్ ఎక్కువ వేస్తే తిప్పక్కర్లేదు. ఇలా చేసినప్పుడు రెండో పక్క కూడా మనం వేయించుకోవాలన్నమాట. అలా వేగాక తీసి పక్కన ఉంచుకోవాలి. ఉంచుకొని కొద్దిగా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పక్కకు తీసేసి కొద్దిగా జీడిపప్పు, అదే మసాలా కొద్దిగా ఉంటుంది కదా, అదే మసాలాలోను ఆ జీడిపప్పు కొద్దిగా కలిపి, ఇది అవకాశాన్ని పెట్టి వేసుకోవచ్చు. ఇది కంపల్సరీ అయితే ఏం కాదు. ఆ జీడిపప్పు వేగిన తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని వేయించుకొని ఫ్రై చేసి పక్కన పెట్టాం కదా, అవి కూడా అందులో వేసుకొని చక్కగా ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. మనం ఏమైనా కావాలనుకుంటే కొద్దిగా మసాలా పొడి వేసుకోవచ్చు, లేదంటే అక్కర్లేదు. కొన్ని మసాలా ఎక్కువ తిందాం అనుకుంటే వేసుకోవాలి, లేకపోతే ఆల్రెడీ అంతా ఉంది కనుక అక్కర్లేదు. చక్కగా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని సర్వ్ చేసుకుంటే చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా తింటారు. పెద్ద కారం కూడా ఉండదు, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సాయంకాలం పూట స్నాక్స్ కింద కూడా చేసుకోవచ్చు మనం ఈ ఐటెంని. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.